రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వ్యూహాత్మక ఆలోచనలు భావితరాలకు బంగారు బాటలు వేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. నెల్లూరు మైపాడు గేట్ వద్ద 7 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజార్ను ముఖ్యమంత్రి శనివారం వర్చువల్గా ప్రారంభించారు. 1,00,000 మందిని యువ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుండగా రాష్ట్రంలోనే మొదటిసారిగా నెల్లూరులో నిరుపేద మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారి జీవితాల్లో వెలుగులు నింపిన మంత్రి నారాయణ పనితీరు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. మంత్రి నారాయణతో పాటు జిల్లా అధికారులను కూడా సీఎం అభినందించారు. ఈ స్మార్ట్ స్ట్రీట్ బజార్లో 30 కంటైనర్లలో 120 షాపులను ఏర్పాటు చేశారు. వీటిలో ఫుడ్ కోర్ట్లు, జ్యూస్ కోర్ట్లు, వస్త్రాలు, ఫ్యాన్సీ కిరాణా షాపులున్నాయి. ఈ బజార్ ఎక్కడో కార్పొరేట్ సిటీలోలాగా ఉందని, మంచి లుక్ వచ్చిందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. సోలార్ సిస్టమ్, ఫ్రీ వైఫై, టాయిలెట్లు వంటి అన్ని వస్తువులను ఇక్కడ కల్పించారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ నినాదంలో తొలి అడుగు నెల్లూరులో పడిందని, భవిష్యత్తులో రాష్ట్రంలోని 8 కార్పొరేషన్లు, 123 మున్సిపాలిటీల్లో ఇలాంటి స్మార్ట్ షాపులను ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. వర్చువల్ విధానంలో లబ్ధిదారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారికి మంచి సేల్స్ రాబట్టాలని కోరారు. అనంతరం మంత్రి నారాయణ లబ్ధిదారులతో కలిసి కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. మైపాడు గేట్ వద్ద జై చంద్రబాబు, జై జై నారాయణ అంటూ నినాదాలు మార్మోగాయి. ఈరోజు నెల్లూరులో ఏదైతే 120 మంది పేద నిరుపేదలైనటువంటి మెఫ్మా మహిళలకు ఈరోజు యాక్చువల్గా స్మార్ట్ స్ట్రీట్లో 120 షాపులు ఈరోజు ముఖ్యమంత్రి గారు వర్చువల్గా యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫిజికల్గా ఇక్కడికి రావాల్సింది, అయితే హెలికాప్టర్ ల్యాండ్ టైం ఈవినింగ్ 6 లోపల విజయవాడలో ల్యాండ్ అవటం వల్ల ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయినా వెంటనే డిలే చేయకుండా వర్చువల్గా చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు యాక్చువల్గా వర్చువల్గా చేశారు. ఈ యొక్క కార్యక్రమం చేయటంలో అటు మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు కావచ్చు, సిడిఎంఏ కావచ్చు, అందరికంటే ముఖ్యంగా మెఫ్మా ఎండి గారు వాళ్ళ యొక్క అడిషనల్ కమిషన్స్, వాళ్ళ అడిషనల్ డిపార్ట్మెంటు అడుగోడాను, అదేవిధంగా పీడీ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, వీళ్ళందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా చాలా చక్కగా దీన్ని తయారు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అయితే ర్యాండమ్గా షాపుల్లో ఎవరికి అంత అలాట్ అయిందో వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు. ఆయన వర్చువల్గా ఆయన షాప్ నెంబర్ చెప్పాడు. ఆ షాపు మైక్ ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. మీరు ఐడెంటిఫై చేసి మాట్లాడించే వాళ్ళకి కాదు, మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళ దగ్గర అయితే మీరు ట్రైనింగ్ ఇచ్చుంటారు. నేను మిమ్మల్ని చెక్ చేయాలా, మిమ్మల్ని టెస్ట్ చేయాలని వారు ర్యాండమ్గా యాక్చువల్గా టెస్ట్ చేయడం నిజంగా అభినందన. ఎందుకంటే అలా చేసినప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఎంతో చాలా చక్కగా జంకు బంకు లేకుండా చెప్పారు. నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు.